2014 కల్లా అప్పులు 1,47,717 కోట్లని, బాబు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు అప్పులు చేశారని జగన్ చెప్పారు. తాము దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు 7,21,918 కోట్లని, కానీ 9,74,000 కోట్లు అని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ఇలా తప్పుడు ప్రచారాలు చేయొచ్చా అని ప్రశ్నించారు. ఈ 3 బడ్జెట్లో 3 ప్రధాన హామీలకు అతీగతి లేదన్నారు. సూపర్ ఫ్లాప్ అయిన సినిమా చూపించి సూపర్ హిట్ అని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. ఇక జగన్ వ్యాఖ్యలపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి. ఇక మన రాష్ట్రంలో పురోగతి అట్టడుగున ఉందని అయితే మాజీ సీఎం జగన్ అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపు 2 గంటలకు పైకి ఈ రోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. అటు కొత్తగా 2026-27కు సంబంధించి బడ్జెట్ తో పాటు ఏపీలో జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాల గురించి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కల్తీ నెయ్యికి సంబంధించి హెరిటేజ్ సంస్థ ఎలాంటి విషయాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ జీతాలు పెంచట్లేదు, అనేక విషయాలు కూడా దాదాపు 2 గంటలకు పైగా మీడియా సుదీర్ఘంగా మాట్లాడడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా అప్పుల గురించి ఇప్పుడున్న ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అయితే కాగ్ నివేదిక చూస్తే ఏ ప్రభుత్వం ఎంతవరకు అప్పులు చేస్తుందో క్లియర్ గా తెలుస్తుంది. సో కాగ్ నివేదిక లెక్కలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతున్నప్పటికీ కూడా గోబెల్స్ ప్రచారం చేస్తూ అసత్యాల్ని ప్రజల్లో ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన టీడీపీ మండిపడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే 2023-24 అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగిపోయే సంవత్సరానికి సంబంధించి 2,57,000కు పైగా కోట్లు అయితే అప్పుగా ఉంది. కానీ టీడీపీ గవర్నమెంట్ మాత్రం 9 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి అసత్య ప్రచారం చేస్తుందని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. 2019కి ముందు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేక ముందు అయితే 3,90,000 కోట్లు ఆ ప్రభుత్వం అప్పులు పెట్టి వెళ్ళిపోయిందని కూడా ఆయన ఈ రోజు ప్రధానంగా వివరించిన పరిస్థితి ఉంది. దాంతో పాటు స్టేట్ రెవెన్యూ అనేది మొత్తం దేశంలో 22వ స్థానానికి పడిపోయింది. చాలా పెద్ద మొత్తంలో స్టేట్ రెవెన్యూ అనేది తగ్గిపోయిందని కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గ్రోత్ రేట్ పెరిగిందని చెప్పి పదే చెప్తున్నారు. అంటే రాష్ట్రం ఆర్థికంగా ముందంజలో ఉందని కూడా అంటున్నారు. కానీ గ్రోత్ రేట్ పెరిగితే తలసరి ఆదాయం పెరగాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి. తలసరి ఆదాయం పెరిగితే కొనుగోళ్లు పెరుగుతాయి, కొనుగోళ్లు పెరిగితే ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ ప్రభుత్వ ఆదాయం ప్రెజెంట్ అయితే అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 4.25% మాత్రమే పెరిగింది కాగ్ నివేదిక ప్రకారం. మరి తలసరి ప్రభుత్వ ఆదాయం పెరగలేదు, గ్రోత్ రేట్ ఏ విధంగా పెరిగిందని కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రధానంగా కోచింగ్ చేస్తున్నారు. సో దీంతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కిందటి ఏడాదికి సంబంధించి 1,20,000 రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ 94,937 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే ప్రజెంట్ నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 75,964 కోట్ల ప్రజెంట్ ఆదాయం ఉంది. అయితే మొత్తం 4.5% మాత్రమే ఆదాయం పెరిగింది. అంటే ప్రభుత్వం చెప్తున్న ఆదాయానికి వాస్తవంగా ఆదాయానికి సంబంధం లేదని కూడా అంటున్నారు. 2026-27 అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా 1,37,320 కోట్లు అయితే ఆదాయం ప్రభుత్వం చూపిస్తుంది. కానీ అంత ఆదాయం ఏ విధంగా వస్తుంది అంటే దాదాపు 45% ఆదాయం పెరుగుతుందని ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తుంది. 4.25% నుంచి ఒక్కసారిగా అంత పెద్ద మొత్తంలో ఏ విధంగా ఆదాయం పెరుగుతుందని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే మొత్తానికి ఏపీలో ఆదాయం పెరగడం లేదు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో ఆదాయం చాలా తక్కువగా నమోదవుతుంది. కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పలు కేసుల్లో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం సాయంత్రం జైలు నుంచి బెయిల్ పై రిలీజ్ అయ్యారు. రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబు బుధవారం రాత్రి అక్కడే ఉండి ఇవాళ ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఇక అభిమానులు భారీగా తరలి వచ్చారని అంబటి పోలీసులకు సమాధానమిచ్చారు. అనంతరం రాజమహేంద్రవరం నుంచి గుంటూరుకు వెళ్లారు. రాజమహేంద్రవరంలో అంబటి ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఇక నిన్నైతే అంబటి రాంబాబు బెయిల్పై అయితే రిలీజ్ అయ్యారు. ఇవాళ అయితే ర్యాలీకి అనుమతులు లేవన్నా కూడా పోలీసులు కూడా అడ్డుకున్నారు. కానీ అంబటి రాంబాబు ర్యాలీతోనే వచ్చినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? పలు కేసుల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నాయకులు
నిన్న రాజమహేంద్రవరం కేంద్ర కారం నుంచి అయితే నిన్న బుధవారం నాడు సాయంత్రం విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భారీగా అయితే అభిమానులు అయితే తరలి వచ్చారు. ఈ భారీ రాజమహేంద్రవరంలో అయితే భారీగా కూడా ట్రాఫిక్ అయితే నెలకొంది. ఒక గంట పాటు నిలబెట్టడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే ఆందోళన చెందారు. ఎందుకంటే భారీగా కార్యకర్తలు రావడంతో కూడా అనేక స్కూల్కి వెళ్ళే టైంలో కూడా విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు అయితే ఎదురయ్యారని చెప్పుకోవచ్చు. ఇటు లాలా చెరువు నుంచి అటు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీకి ఇలా వెళ్ళే రూట్ లో అనేక నేషనల్ కి వెళ్ళే హైవేలో కూడా అనేక వాహనాలు అయితే వెళ్తూ ఉంటాయి. చాలా విద్యార్థులు ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు అయితే గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న విడుదలైన అంబటి రాంబాబు నిన్న రాజమహేంద్రవరం రాత్రి జగ్గంపూడి రాజా ఇంట్లోనే కూడా బస చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయం 9 గంటల టయానికి అయితే తన నివాసానికి గుంటూరు వెళ్లే ముందు కూడా భారీ ఎత్తున అభిమానులు రావడంతో కూడా ర్యాలీకి అనుమతి లేదని కూడా పోలీసులు తెలపడంతో అయితే ఎందుకు అనుమతి లేదు, దానికి సంబంధించిన అభిమానులు అనేది రావడం జరిగింది. ర్యాలీ అయితే చేయొద్దు, ర్యాలీకి అనుమతులు లేవని కూడా పోలీసులు చెప్పడంతో అయితే అంబటి రాంబాబు అయితే వాగ్వాదం దిగారు. దీనికి సంబంధించి అనేక ఇబ్బందులు అయితే గురి చేశారని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అంబటి రాంబాబు వెళ్లే వాహనాలన్నీ కూడా భారీగా కూడా వెళ్లడంతో కూడా పోలీసులు అడ్డుకోవడంతో లెక్క చేయలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి తన నివాసానికి అయితే చేరుకున్నారని చెప్పుకోవచ్చు. రాజమండ్రి నుంచి తన నివాసానికి అయితే చేరుకున్నారని చెప్పుకోవచ్చు. శ్రావణి, సత్యనారాయణ, మరి వైసీపీ నేతలు కూడా ఎవరైనా చేరుకున్నారా? నిన్న విడుదలైన సందర్భంలో మాజీ మంత్రి చెలుబోని వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఆయన వెంట కూడా ఉన్నారు. దాంతో పాటుగా కూడా ఈ రోజు ఆయన వెళ్లే వరకు కూడా వాళ్ళు అక్కడే ఉండి తిరిగి పంపించారని చెప్పుకోవచ్చు. శ్రావణి, రైట్ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ. ఇక పల్నాడు జిల్లాలో వరుసగా ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. ఏసీబీ తనిఖీలు జరుగుతున్నా కొందరు అధికారులు తీరులో మార్పు రావటం లేదని పల్నాడు జిల్లాకు చెందిన ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని చేయాలన్నా లంచం అడుగుతున్నారని సామాన్యులు వాపోతున్నారు. పల్నాడు జిల్లాలో అవినీతి అధికారుల వ్యవహారం, ఏసీబీ రైడ్స్ కు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కొత్తపల్లి శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి, ఇక పల్నాడు జిల్లాలో అయితే వరుసగా ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి, దాని గురించి అప్డేట్స్. శ్రావణి, గుడ్ ఈవినింగ్. శ్రావణి, మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో నవంబర్ నెలలో అయితే పల్నాడు జిల్లా రిజిస్టర్ కార్యాలయ రిజిస్టర్ను అయితే ఏసీబీ అధికారులు రిజిస్టర్ ఆఫీస్ ఏసీబీ అధికారులు తనిఖీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం స్వయంగా జిల్లా రెవెన్యూ అధికారిని అయితే ఏసీబీ అధికారులు తన క్యాబిన్ లోనే 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. కానీ ఎక్కువగా ఈ పల్నాడు జిల్లాలోని ఏసీబీ రైడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం చిలకలూరుపేట పట్టణంలోని పంచాయతీ ఏఈ కూడా 28,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నిన్న మనం చూసుకున్నట్లయితే సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి చేజర్ల గ్రామంలో కరెంటు లైన్ మ్యాన్ కూడా 70,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా నిన్న ఉదయం పట్టుబడ్డాడు. కానీ మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏసీబీ రైడ్స్ జరుగుతున్నా కానీ అధికారులు అయితే మార్పు అనేది రావట్లేదు. కానీ ఏ కార్యాలయంలో చూసినా కానీ లంచం లేదే పని చేయడం లేదని ప్రజలైతే వాపోతున్నారు. ఇటు ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు చేస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వ అధికారులు సక్రమంగా ప్రజలకు పనులు చేయాలని అయితే ప్రజా సంఘాలు సామాన్య ప్రజలైతే కోరుకుంటున్నారు. శ్రావణి, ఇక మనం చూసుకున్నట్లయితే ఏ కార్యం తలుపు తచ్చినా గానీ అంటే ఒక సామాన్య రైతుకు కానీ ఒక సామాన్య ప్రజలకు కానీ ఎవరికి ఏది చేయాలన్నా కానీ లంచం ఇస్తేనే మేము పనిచేసి పెడతామని అధికారులు తెలుపుతున్నారని సామాన్య ప్రజలు భారీ ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. శ్రావణి, మరి సంబంధిత అధికారులపై కేసులు ఏమైనా నమోదు చేశారా? శ్రావణి, ఆ జిల్లా రెవెన్యూ అధికారి ఆయన అయితే ఏసీబీ అధికారులు అయితే కేసులు నమోదు చేసి అయితే ఆయనకి రిమాండ్ కూడా వేయడం జరిగింది. అక్కడ నిన్న పట్టుబడ్డటువంటి చేజర్లకు సంబంధించిన లైన్ మ్యాన్ నాగేంద్ర కుమార్ కూడా ఆ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక చెరుకులపేటకు సంబంధించినటువంటి పంచాయతీ ఏఈ పైన కూడా కేసులు నమోదు చేశామని ఏసీబీ ఎస్పీ మహేంద్ర మంత్రి అయితే మీడియాకి తెలిపారు. శ్రావణి,
ఇటు ఎన్ని రైట్స్ జరుగుతున్నా కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారుల్లో మార్పు రావట్లేదు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే జరుగుతున్నాయి. రైట్ శ్రీను, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో లైంగిక వేధింపులపై విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కొందరు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తమపై వేధింపులకు పాల్పడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో వీసీ రిజిస్టర్ డైరెక్టర్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై క్యాంపస్లో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వేధింపులు వాస్తవమని విచారణలో తేలినా చర్యలు తీసుకోవడంలా కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక విద్యార్థుల ఫిర్యాదు మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, ఆర్టీయూకేటీ కులపతి డాక్టర్ ఎల్ మధుమూర్తి స్పందిస్తూ క్యాంపస్ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పురుషోత్తం రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఇక కాకినాడ జిల్లా ఉప్పాడ రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో అయితే లైంగిక వేధింపులపై విద్యార్థులైతే ఫిర్యాదు చేశారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, గుడ్ ఈవినింగ్. ఏదైతే మనం చూసుకుంటున్నామో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే IIIT సంబంధించి శ్రీకాకుళంలో హెచ్ఆర్లుగా ఉన్నటువంటి క్యాంపస్ ఏదైతే ఉందో ఈ క్యాంపస్ లో గత కొన్ని రోజులుగా అయితే మాత్రం విద్యార్థులు అయితే తమపై వేధింపులు అదేవిధంగా అవే చెందుతూ వాళ్ళైతే కొంతవరకు అయితే మొత్తం ఫిర్యాదులు అయితే మాత్రం ఉన్నతాధికారులకు అయితే ఇప్పటికే ఇచ్చి ఉన్నారు. అనేక సార్లు మాపై బోధన సిబ్బంది అదేవిధంగా బోధనేతర సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారు, అదేవిధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి విద్యార్థులు అయితే మాత్రం గత కొన్ని నెలలుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఫిర్యాదులకి ఇంతవరకు ఎవరు స్పందించకపోవడంతో చేసేది లేక ఏదైతే యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఉన్నారో వీసీ గారి అదేవిధంగా రిజిస్టర్ గారికి ఆన్లైన్ లో వాళ్ళు ఫిర్యాదు చేయడంతో ఒకసారిగా వాళ్ళు కథలకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి IIIT హెచ్ఆర్ లో ఉన్నటువంటి IIITకి అయితే వాళ్ళు ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ అయితే ఈ 2 రోజులు ఈ హెచ్ఆర్ ఏదైతే క్యాంపస్ ఉందో ఈ IIIT క్యాంపస్ లో మాత్రం అటు విద్యార్థులతో పాటు ఎవరిపైతే అభియోగాలు ఉన్నాయో వాళ్ళతో ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి విచారణ అయితే చేపట్టారు. ఈ విచారణలో భాగంగా అసలు ఎందుకు ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, అసలు దీనిపైనటువంటి పూర్తి వివరాలను అయితే రాబట్టేందుకైతే మాత్రం ఈ కమిటీ అయితే ముమ్మరంగా ఈ 2 రోజులు అయితే కూర్చొని పూర్తిగా దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎవరైతే వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తున్నారో అదేవిధంగా వేధింపులకు గురి చేస్తున్నారో అనే విషయం పైన అయితే మాత్రం వాళ్ళు పూర్తిగా లిఖితపూర్వకంగా దర్యాప్తు కూడా ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ పేర్లతో సహా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా అయితే మాత్రం వీళ్ళైతే ఒక ఫిర్యాదులో లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎవరైతే కమిటీగా నియమించారో ఆ కమిటీ దీనిపైన ఆరా తీసింది. ఫైనల్ గా ఈ రోజు ఈవినింగ్ అయితే మాత్రం ఫైనల్ చేయరు అనే వార్తల పైన ఏదైతే అభియోగాలు ఉన్నాయో వాటిని ఎంతవరకు కరెక్ట్ అనేది తేల్చే పరిస్థితులు అయితే ఉన్నారు. ఇప్పటికే కొంతమంది పేర్లు ఉన్నాయో వాటిని కూడా తాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనే విషయం పైన ఏదైతే యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీ రిజిస్టర్ అదేవిధంగా విషయ గారితో చర్చించి అయితే మాత్రం వీళ్ళపైన తగు చర్యలకు ఆదేశాలు అయితే జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది అనేది ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే అంతర్గత కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏం జరిగిందనే విషయం పైన వైకేటీ ఆరాధించే ప్రయత్నం చేసేప్పుడు కూడా వాళ్ళు చెప్పేందుకు అయితే మాత్రం ముందుకు రాలేదు. దీనిపైన మరో 2 రోజుల్లో అయితే మాత్రం వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని అయితే మాత్రం చెప్తున్నారు. ఇది ఏమైనప్పుడు కూడా అసలు ఏం జరుగుతుంది, అసలు ఇదంటే విద్యా సంస్థల్లో వేధింపులు ఎందుకు జరుగుతున్నాయి, అసలు వేధింపులు గల కారణాలు అనే విషయం పైన అయితే ఇంకా అంతుతెక్కని ప్రశ్నలు అయితే తనని లేవనెత్తున్నాయి పరిస్థితి. పురుషోత్తం, మరి విద్యార్థి తల్లిదండ్రులు ఏమైనా దీని మీద రియాక్ట్ అయ్యారా? ఇప్పటికే చాలా రోజులుగా అయితే మాత్రం ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి వేధింపుల విషయం పైన వాళ్ళ తల్లిదండ్రులకు వారికి కూడా చేరింది. వాళ్ళ దృష్టికి వెళ్ళడంతో వాళ్ళు కూడా పలుసార్లు ఈ క్యాంపస్ రావడం ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా కొంతవరకు అయితే మాత్రం ఇవేమీ లేవు అనే విషయంలో ఇవి కూడా బయటకు రాకుండా అంతర్గతంగా ఇట్లా సెటిల్ చేయాలనే వాదనలు అయితే వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా వేధింపులు ఎక్కువవుతున్నాయి కాబట్టి ఇది మరి ఇంకా ఎక్కడితో ఆగేది లేదని చెప్పి ఏదైతే న్యూజిలాండ్ ఉన్నటువంటి క్యాంపస్ కి అయితే మాత్రం వాళ్ళు ఆన్లైన్ లో ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా అధికారులు అయితే మాత్రం సెటిల్కి ముందుకు దిగారు. ఎవరైతే లిఖితపూర్వకంగా ఉన్నారో వాళ్ళందరినీ బాధ్యులు చేసి వాళ్ళందరిపైన తగు చర్యలు తీసుకోవాలనే తల్లిదండ్రులు అదేవిధంగా వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ క్యాంపస్ లో అయితే నిలదీయడం జరిగింది. దీంతో చేసేది ఏమి లేక వాళ్ళపైన ఎటువంటి అభ్యంతరాలు ఉన్నాయో ఎవరిపైన అయితే పేర్లతో సహా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపైన మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. శ్రావణి. రైట్ పురుషోత్తం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
ఇక కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీర కాలుష్యం కోత నివారణ మత్స్య సంపద వృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దీంతో పాటు అధునాతన పద్ధతుల్లో వేట, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ లాంటి అంశాలపై దృష్టి పెట్టారు. ఇక మత్స్యకారుల జీవితాలకు భద్రత, భరోసా కల్పించేందుకు అవసరమైన ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం కాకినాడ జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. నానాజీ చెప్పండి, కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీర కాలుష్యం కోత నివారణకైతే కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. గత ఎన్నో ఏళ్లుగా అంటే పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి శ్రమకి ఒక అడ్డుకట్టు వేసి అలాగనే వాళ్ళకి సేఫ్ సైడ్ లోకి అక్కడ నూతన జీవన విధానానికి తీసుకెళ్లే మార్గాలు అయితే ఇక్కడ సముఖంగా చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ గా తీసుకుని అంటే పూర్తిగా అధ్యయనం చేసి నాకు 100 రోజులు ఇవ్వండి టైము, నేను 100 రోజుల్లో మీ యొక్క సమస్యలన్నీ తీర్చానని చెప్పేసి గత ఏడాది అక్టోబర్ 9వ తారీఖున వచ్చి అదే రకంగా కలెక్టరేట్ లో ఏదైతే మత్స్యకార నాయకులు ఉన్నారో మత్స్యకార నాయకులతో సమావేశం అనంతరం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటికే కమిటీ అంతా కూడా సముద్ర జలాలను పరిశీలించిన తర్వాత అలాగనే ఏదైతే కంపెనీలు ఉన్నాయో కంపెనీ నుంచి వచ్చిన వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో కలిసే సమయంలో వాటి యొక్క పరిస్థితులు అంటే ఎందుకంటే దాంట్లో అంటే ఎలాంటి కెమికల్స్ ఉన్నాయనేది కూడా అధ్యయనం చేసిన తర్వాత అలాగనే వీళ్ళు దీంతో తర్వాత మత్స్యకార యువకులందరూ కూడా చాలా వరకు వాళ్ళు అది ఇదే జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక కొత్త లైఫ్ స్టైల్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకున్న వరలను ఉపయోగించుకుని ఒక కొత్త మార్గాలు ఎంచాలని చెప్పేసి అలాగనే కేరళ, తమిళనాడు వివిధ పరిశ్రమలకు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వారం రోజుల పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తదుపరి అలాగే ఏదైతే ఇక్కడ పరిశ్రమల శాఖ ఉన్నదో అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉన్నదో అదే దానికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నదో ఈ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఒక కమిటీ వేసిన తర్వాత వీళ్ళు అధ్యయనం చేసిన తర్వాత ఈ రోజు కూడా ఢిల్లీలో దాదాపు సేఫ్టీ వాళ్ళకి 300 కోట్లకి దానికి సమావేశం జరిగింది. కలెక్టర్ గారు మాట్లాడారు. ఇదైతే చూసుకుంటే కనుక దానికి ఎన్నడూ లేని విధంగా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో ఆ మత్స్యకారులందరూ కూడా సమస్య పరిష్కారం అయితే ఇస్తే పనిస్తామని చెప్పుకోవచ్చు. అలాగే అదే పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ప్రకటించింది ఏంటంటే త్వరలో నేను పిఠాపురం వచ్చే సమావేశం పెట్టి ఏదైతే మత్స్యకారుల పట్ల ఒక సిద్ధం చేసామో ప్రణాళిక సిద్ధం చేసామో ఆ ప్రణాళిక అంతా కూడా నేను చెప్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. రావణ నానాజీ, ఇక ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా రక్షణ లాంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే తుఫాన్ వచ్చిందో తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఇసుక కోతకంతా కూడా ఉప్పాడ సముద్రం భూగర్భంలో కలిసిపోతుంది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా సేఫ్టీ వాళ్ళు ఒకటి నిర్మిస్తానని చెప్పేసి అన్నారు. ఈ సేఫ్టీ వాళ్ళ నిర్మాణంతో సహా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు కాలుష్యానికి గురైన తర్వాత చాలా దూరం వెళ్ళి వేటాడుతున్నా కానీ వాళ్ళ చేపల దొరకని పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటి సమయంలో ఏదైతే సముద్ర గర్భంలో ఉన్నటువంటి నాచు తయారీ విధానాన్ని ప్రకృతిలో మనం బయట తయారు చేసుకొచ్చానో కొత్త తరహా అలాగనే ఏదైతే సముద్రంలో ఉన్నటువంటి సంపద ఉన్నదో ఆ సంపద కూడా బయట సముద్రంలో ఎలాగ పెంచుతామో ఆ విధంగా సంతరించుకోవాలని టెక్నాలజీతో కూడిన మొత్తం అంతా కూడా ట్రైనింగ్ అయ్యారని మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే అక్కడ ఏదైతే ఈ కోస్టల్ కారిడార్ ఉన్నారో ఉప్పాడ నుంచి తుని వెళ్ళే మార్గంలో ఏదైనా ఒక షెల్టర్ కట్టి దీంట్లో అంటే చేపలకు సంబంధించిన మత్స్యకారులకు సంబంధించింది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టి అంటే వాళ్ళ విధానాన్ని అంతా కూడా ఒక లైఫ్ స్టైల్ మార్చి వాళ్ళకి ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉన్నదో అది అంటే 360 రోజులు కూడా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉండేటట్టు చూడడం. అదే పర్యాటక కేంద్రంగా ఉంటుంది కాబట్టి పర్యాటకులు వచ్చినప్పుడు ఏదైతే సాలడ్స్ ఉంటాయో ఏదైతే మనకి ఇప్పుడు చూసుకుంటే కేరళ కానీ అలాగనే తమిళనాడు కానీ చూసుకుంటే కనుక అదొక పూర్తి ఆదాయ మార్గం అనుకుంటుంది. అదే ఆదాయ మార్గం ఇక్కడ ఎందుకు పెట్టకూడదు అని చెప్పి అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాంటి ఆదాయ మార్గాలు కానీ వనరులు కానీ సముద్ర జలాలకు కలుపుతాయనే అన్ని నివారణ కానీ అదే రకంగా వాళ్ళు ఏదైతే భయపడుతున్నారో సేఫ్టీ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుని పక్కా ప్రణాళిక సిద్ధంగా తయారు చేశారో మనం చెప్పుకోవచ్చు. ఏదైతే 100 రోజుల గడువు అడిగారో 100 రోజుల గడువు కూడా పూర్తి అవుతుంది కాబట్టి ఈ మధ్యకాలంలోనే సమావేశం పెట్టి మొత్తం అంతా కూడా ప్రకటిస్తారని మనం ఆశాభావం వ్యక్తం చేయొచ్చు. రైట్ నానాజీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మార్కాపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రంలో ఒక్కో శాఖకు ఒక్కో కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు.
రెవెన్యూ, వ్యవసాయం, విద్య, వైద్యం, పంచాయతీరాజ్ శాఖల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం నిర్మాణ పనుల పురోగతిపై ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు ఇవాళ సమీక్ష నిర్వహించారు. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టరేట్ నిర్మాణ పనుల పురోగతికి సంబంధించి పూర్తి వివరాలు మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఇక చెప్పండి, మార్కాపురం జిల్లా కేంద్రంలో అయితే కలెక్టరేట్ కార్యాలయ పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. దాని గురించి అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కాపురం ప్రాంత ప్రజల ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి మార్కాపురం జిల్లాను 18 నెలల కాలంలోనే మార్కాపురం జిల్లాను ప్రకటించింది. అయితే ఈ యొక్క ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి ఈ యొక్క 4 నియోజకవర్గాలను కలుపుకొని మార్కాపురం జిల్లా కేంద్రంగా ఈ యొక్క మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి ప్రజలకు అన్ని సేవలు కూడా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. అందులో భాగంగానే కలెక్టరేట్ నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ మధ్య ఇప్పుడు ప్రస్తుతం కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసుల ఆధ్వర్యంలో అక్కడ పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు ఉన్నారో వారు కూడా ఈ యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనే విషయాలను కూడా స్వయంగా ఆయన పరిశీలిస్తున్నారు. అక్కడ ఏదైతే కలెక్టరేట్ లో కంప్యూటర్లు కావచ్చు, లేకపోతే ఫర్నిచర్ కావచ్చు, రికార్డుల గదులు కావచ్చు, ఇవన్నిటినీ కూడా అసలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది కూడా ఆయన స్వయంగా పరిశీలన చేస్తున్నారు. ఏదైతే ఈ యొక్క మార్కాపురం జిల్లా ఏర్పడిందో అక్కడ అన్ని శాఖలు కూడా అక్కడ అందుబాటులో ఉంటే ప్రజలకు అన్ని సేవలు కూడా ఈజీగా అందేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే మార్కాపురంలో ప్రస్తుతానికైతే మాత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లాగా అంటే ప్రకాశం జిల్లాగా ఉన్నటువంటి అధికారులని ఈ యొక్క మార్కాపురం జిల్లాకు కూడా ఇన్ఛార్జ్ అధికారులుగా జిల్లా స్థాయి అధికారులుగా నియమించడం జరిగింది. ప్రస్తుతానికైతే మార్కాపురంలో చూసుకుంటే ఒక డిఎస్పీ కార్యాలయంలోనే ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సమీపంలో ఉన్నటువంటి ధర్మడుగు సమీపంలో ఉన్నటువంటి ఒక జట్టి పాఠశాలలో డిఈఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మార్కాపురంలో ఉన్న అంటే సబ్ డివిజన్ లో ఉన్నటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలయాలే ఆయా శాఖల అధికారులు అక్కడ జిల్లా స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించేందుకు కూడా అక్కడ ఉంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే కలెక్టరేట్ లో మాత్రం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో పనులు అనేది వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ పనులు అనేది పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యి ఈ పనులన్నీ కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత ప్రజలకు ఏదైతే సేవలు అందించాలో అవన్నిటిని కూడా అక్కడి నుంచి ఈజీగా అందుకోవచ్చు. అంటే ఇంతకు ముందు చూసుకుంటే ఏదైనా ఒక సమస్య మీద జిల్లా స్థాయి అధికారులను కలవాలన్నా లేదా కలెక్టరేట్కి వెళ్ళాలన్నా సుమారు గిద్దలూరు నుంచి చూసుకోవాలనుకున్నా లేదా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి చూసుకున్నా 100 నుంచి 150 కిలోమీటర్లు ఇంతకు ముందు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ కూడా మార్కాపురంలోనే వారి యొక్క పనులు అనేది కూడా వారు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఉంది. ఇప్పుడు ఈ యొక్క మార్కాపురం జిల్లాలో అన్ని శాఖలు కానీ ఏర్పాటైతే ప్రజలకు అన్ని సేవలు కూడా ఈజీగా అందుతాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అయినటువంటి రాజబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఖచ్చితంగా త్వరలోనే పనులు వేగవంతంగా జరగాలి, పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తయ్యేందుకు అందరు కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏదైతే ఇప్పుడు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ ఉన్నారో పులి శ్రీనివాసులు అంటే ప్రస్తుతం ఓన్లీ ఒక జాయింట్ కలెక్టర్ మాత్రమే ఒక రెగ్యులర్ జిల్లా స్థాయి అధికారి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జి అధికారులుగా ఉన్నారు. వీరందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తవుతాయో వీటి ద్వారా ప్రజలకు సమస్యలన్నీ కూడా క్లియర్ చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది, వారి సమస్యను పరిష్కరించుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్.